చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టిస్తా, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే అని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎత్తేశారన్నారు. అటర్ ఫ్లాప్ అయిన సూపర్ 6 పై బలవంతపు విజయోత్సవాలు చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఇటువంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. బ్లాక్లో యూరియాను 300 రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. బియ్యాన్ని ఇథనాల్ తయారీకే వాడాలని చంద్రబాబు చెప్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని అర్థం ధాన్యానికి ఇక ధరలు రావని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ కోసం 7,800 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని నాశనం చేశారని, ఏకంగా 3,500 కోట్లు బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేనే లేదన్నారు. ఆరోగ్య ఆసరా కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏటా 450 కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలు అమ్ముతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. బుద్ధున్నోడెవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆసుపత్రులు, ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. ప్రభుత్వం ఆ పని చేయకపోతే ప్రైవేటు రంగం నుంచి సామాన్యులకు ఆ సేవలు అందవన్నారు. అలా జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక కీలక అంశాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావన చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన 15-16 నెలలుగా అత్యంత దారుణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని వైఎస్ జగన్ ఈ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి యూరియా కొరత దగ్గర నుంచి ఇప్పటికీ ఆ గిట్టుబాటు ధరలు అందగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి, టమాటా పంటలు అయితే ఏకంగా రోడ్ల మీద పారిపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకొని వైనం గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా అన్నీ చేసినట్టుగా అనంతపురంలో సభలు చేసుకోవడం, బలవంతంగా చేసినటువంటి కార్యక్రమాలన్నింటిని చూసిన తర్వాత జనం నవ్వుకున్నారంటూ చెప్పినటువంటి వైఎస్ జగన్ గతంలో మన హయాంలో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఓటమి చెందాం, కానీ అనేక మోసాలు చేసినటువంటి చంద్రబాబు పరిస్థితి ఈసారి ఎలక్షన్లో అత్యంత దారుణంగా ఉండబోతుందంటూ కూడా వైఎస్ జగన్ చెప్పారు. అట్లాగే ఇప్పటికే పార్టీ పెట్టి 14 సంవత్సరాల సందర్భంగా ఏ పార్టీకి లేనంతగా కేడర్ మన పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ కోసం అంతగా కృషి చేస్తున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తూనే రానున్న డిసెంబర్ 15వ తారీఖు లోపు అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలను పూర్తి చేయాలని చెప్పి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రైతు అనుబంధ విభాగం కానీ, అట్లాగే మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యూత్, సోషల్ మీడియా, ఇట్లా మొత్తం 7 అనుబంధ విభాగాలకు సంబంధించి ఖచ్చితంగా నియామకాలు పూర్తి చేయాలి. అట్లాగే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడితో కలిపి మొత్తం 8 మంది పిలవగానే పరిగెత్తే విధంగా ఉండేటువంటి నాయకులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 మంది ద్వారానే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలనేది వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కాకుండా ఇప్పటి వరకు గడిచిన ఈ 15 నెలలుగా జరిగినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేసినటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, వీటన్నిటి మీద ఇప్పుడు ఈరోజు వైఎస్ జగన్ కొత్తగా డిజిటల్ బుక్ని లాంచ్ చేశారు. రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసిందని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జరిగినటువంటి
అన్యాయంగా అక్రమంగా అనేక కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరూ ఎవరైతే అన్యాయం చేశారో వారికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకునే అవకాశం ఉండింది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేపట్టే విధంగా ప్లాన్ చేశానని కూడా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్త చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కార్యకర్తకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా సరే తాను ముందుంటాను, ఆ సమస్య పరిష్కారం కోసం ముందుకు వస్తానంటూ కూడా జగన్ ఈ సమావేశంలో చాలా స్పష్టంగా చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి డిజిటల్ బుక్ అనేది ఒక లాంచ్ అయిపోయింది. దానికి సంబంధించి 2 విధాలుగా అందుబాటులోకి రాబోతున్నటువంటి పరిస్థితి. ఒకటి ఒక ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అంటే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఒకటి ఏర్పాటు చేశారు. 04049171718 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి ఎవరైనా తమ ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఇబ్బందుల గురించి కూడా దాంట్లో అప్లోడ్ చేసి ఆ వాయిస్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా డిజిటల్ బుక్ .vySRCP.com అనే పేరుతోటి ఒక డిజిటల్ బుక్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాంట్లో అప్లోడ్ చేసుకునే అవకాశం. సో ఈ 2 విధాలుగా కార్యకర్తలకు అందుబాటులో ఉంచే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వాలనేది వైఎస్ జగన్ చాలా